నమస్తే భారత్ టుడే న్యూస్ కి స్వాగతం. మునుగోడు నియోజకవర్గం స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం చౌటుప్పల్ పీబీ గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ మాజీ ఎమ్మెల్యే కోసుకుంట ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధించుకున్నాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల మన్ననలు పొందాయి. ప్రజల అవసరాల దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ప్రజలు కోరినవే కాక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ అని చెప్పుకొని ఇప్పుడు రైతుని బజారు పాలు చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రి పదవి రాకపోతే కంత్రిగా మారుతాడు. రాజగోపాల్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా ఇంటింటికి నీటిని సరఫరా చేసినాం, ఇప్పుడు నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రాక్షస పాలన సాగించుకుంటా, అదేవిధంగా రైతు వ్యతిరేక పాలన సాగించుకుంటూ, అదేవిధంగా బేడీల పాలన చేస్తూ ఉన్నారు. ప్రజాపాలన అన్నారు కానీ ప్రజా వ్యతిరేక పాలన చేస్తూ ఉన్నారు, రైతు వ్యతిరేక పాలన చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇలా రైతులకు కావాల్సింది సాగునీరు కావాలి. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో ఈ మునుగోడు నియోజకవర్గానికి సాగునీళ్ళ కొరకు 2 ప్రాజెక్టులను మంజూరు చేసి పనులు మొదలు పెట్టుకున్నాం. అదేవిధంగా చౌటుప్పల్లో పైలాన్ నిర్మాణం ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చుకోగలిగినాం, తాగునీళ్ళు ఇచ్చుకోగలిగినాం. కానీ ఈ సాగునీళ్ళు కానీ తాగునీళ్ళు కానీ మనం కృష్ణానదికి వెళ్ళే తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ కృష్ణా జలాలలో మన వాటా ఎంత అయితే ఉన్నదో ఆ వాటాను కూడా మనం కేసీఆర్ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ తల వంచకుండా మన నీళ్ళను మనం తీసుకున్నాం. కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ అనేది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకు ఒప్పగించమని అడిగితే అది వాళ్ళ చేతికి ఇవ్వలేదు. అది మన కంట్రోల్నే పెట్టుకొని మనకు అవసరమైనప్పుడు మన వాటాను ఆ నీళ్ళల్లో మనం వాడుకున్నాం. చివరకు వాళ్ళు రాష్ట్రపతి పాలన కూడా పెడతాం, నీ పాలనను రద్దు చేస్తామని కూడా చెప్పినా కానీ భయపడకుండా వనకకుండా బెనకకుండా కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ను వాళ్ళకు ఉపయోగించకుండా మన చేతిలోనే పెట్టుకొని మనం ప్రజలకు సాగునీళ్ళ కొరకు త్రాగునీళ్ళ కొరకు మన వాటాను మనం కాపాడుకున్నాము. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఈ కృష్ణా నీళ్ళల్లో మన వాటా ఎంత అయితే ఉన్నదో ఆ వాటాను మనం తీసుకోకముందే ఆంధ్ర పాలకులు వాళ్ళకు వాటా కన్నా అధికంగా నీళ్లను తీసుకుపోతా ఉన్నారు. కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కి ఎన్నిసార్లు చెప్పినా కానీ నిమ్మకు నీరెత్తనట్టుగా ఉంది. ఇవాళ కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంటు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్మెంటు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం వల్ల ఆంధ్ర ప్రాంత నాయకులు ఈ కృష్ణా నీళ్లను వాళ్లకు వచ్చే వాట కన్నా అధికంగా తీసుకెళ్తా ఉన్నారు. ఆ సందర్భంలో ఈ ప్రాంతానికి కావాల్సిన సాగునీళ్ళే కానీ తాగునీళ్ళ కొరకు ఈ ప్రాంత నాయకులు అడగటం లేదు. ఈ నల్గొండ జిల్లా మంత్రులు 2 ఉన్నారు, కానీ వాళ్ళు కూడా నిమ్మకు నీరెత్తనట్లున్నారు. వెన్నెముక లేని నేతలు అయిపోయారు. వాళ్లకు వెన్నెముక లేని నేతలు అయిపోయారు. నల్లగొండను ఎండబెట్టి ఈ సన్యాసులు కృష్ణా నీళ్లను ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఇలా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర నేతల పెత్తనం సాగుతా ఉంది. దానికి ముఖ్యమైన కారణం ఏంది అంటే దానికి అలా పాలన సాగుతా ఉందని అర్థం చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇగో తెలంగాణలో సలహాదారులుగా 12 మంది ఉంటే దాంట్లో 8 మందిని ఆంధ్ర ప్రాంతం వాళ్ళకే అది ఆంధ్ర నాయకుడు చంద్రబాబు నాయుడు సలహా మేరకే వీళ్ళని నియమించారు. దాంట్లో ఒకటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నీటిపారుదల జనవనరుల సలహాదారు,
అదేవిధంగా అనిల బావిల్లా రెడ్కో వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, రఘునాథ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ సలహాదారు, అదేవిధంగా శ్రీరామ్ కర్రీ డైరెక్టర్ తెలంగాణ ప్రభుత్వం మీడియా అండ్ కమ్యూనికేషన్స్, అదేవిధంగా సూర్యదేవర ప్రసన్న కుమార్ తెలంగాణ శాసన మండలి సలహాదారు. ఇలా ఆదిత్యనాథ్ దాస్ అనేట ఆయన నీటిపారుదల జనవరుల సలహాదారు. ఇద్దరిని పెట్టి రాలని నీటి వనరుల మీద. అదేవిధంగా ఆంజనేయ రెడ్డి బుద్ధవనం ప్రాజెక్టు సంబంధించిన ఆయన, శ్రీనివాసరాజు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు. వీళ్ళని ఆంధ్ర ప్రాంతం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రభుత్వానికి సలహాదారులుగా పెడితే మరి ఆంధ్ర ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందా? వీళ్ళ సలహాలతోటి తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందా? ఒకసారి ఆలోచించాలి. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అంతా సస్యశ్యామలమైంది. కానీ ఈ కాంగ్రెస్ పాలనలో సస్యశ్యామలం అనే పదానికే విలువ లేకుండా పోయింది. రైతులంతా గోసపడతా ఉన్నారు, రైతులంతా ఇబ్బంది పడతా ఉన్నారు. అన్ని వర్గాలు ఉద్యోగస్తులు కానివ్వండి, రైతులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, కర్షకులు కానివ్వండి, అదేవిధంగా అవ్వలు కానివ్వండి, తాతలు కానివ్వండి, అదేవిధంగా విద్యార్థులు కానివ్వండి, ఎవరు కూడా సంతోషంగా లేరు. అందరూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అన్ని వర్గాలకు అన్యాయం చేశారు, అన్ని వర్గాలకు మోసం చేశారు. ఈ పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కానీ, తెలంగాణ వాళ్ళు ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా కానీ ఆంధ్ర వాళ్ళ పెత్తనం జరుగుతూ ఉంది. అంటే అర్థమైంది అంటే టోపీ ఏమో వీళ్ళ నెత్తిలు ఉంది, లాఠీ ఏమో ఆంధ్రోళ్ళ చేతిలో ఉంది. లాఠీ ఆంధ్రోళ్ళ చేతిలో ఉండటం వల్ల ఆ లాఠీకి భయపడి వీళ్ళు ఈ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, అధికారంలో ఉన్న వాళ్ళు భయపడి వాళ్ళు ఏం చెప్తే గదే చేస్తారు. ఇక తెలంగాణ ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు శిష్యుడు, ఈయన ఇప్పుడున్న ముఖ్యమంత్రి శిష్యుడు. మంత్రులు కూడా కొంతమంది ఆయనకు శిష్యులు ఉన్నారు.